బయటికి వెళ్తే ఇంట్లో ఉంటే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, కలుపుదాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందాం, డెంగ్యూ వ్యాధిని అరికడదాం, మలేరియా వ్యాధిని అరికడదాం, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచిన నీళ్ళని ఒలకపోదాం, చెట్లలో నీళ్ళని తరిమేద్దాం, చెట్లలో నీళ్ళని తీసేద్దాం, చెట్లలో నీళ్ళని తీసేద్దాం, టైర్లలో ఉన్నటువంటి నీటి నిల్వని తీసేద్దాం, టైర్లలో ఉన్నటువంటి నీటి నిల్వని తీసేద్దాం, టైర్లలో నీటి నిల్వలను తీసేద్దాం, మలేరియా డెంగ్యూ వ్యాధులను తరిమి కొట్టాలి.
నమస్తే విధులను స్వాగతం. లక్ష్య సమాజీతం ఉప్పల్ నియోజకవర్గం రామంతపూర్ డివిజన్ మరి వెంకటరెడ్డి నగర్లోని బస్టాండ్ ప్రోగ్రాంలో మరి ఈరోజు టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం కిరణ్ గారి ఆధ్వర్యంలో కేటీఆర్ పిలుపు మేరకు 10 సండేలు ప్రతి సండే 10 గంటలకు 10 నిమిషాలకు మరి స్ప్రే చేయాలని, చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ క్లీన్ చేయాలనే పిలుపుతోటి ముందుకు వచ్చిన సాయి కిరణ్ మాట్లాడుతున్నారు. వారిని మరి కొంచెం చెప్పండి సార్. ఇప్పటికే కరోనా వ్యాధితోని రాష్ట్రము దేశం మొత్తం అతలకుతలం అవుతున్న ఈ సందర్భంలో మరి జూన్ జూలై మాసంలో మరి సీజనల్ వ్యాధులు వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతో కేటీఆర్ గారు ముందు సూచనతోని వారు ప్రజలని అందరినీ కూడా ఒకదాటికి తీసుకొచ్చారు. అందరూ చైతన్యపరిచే విధంగా కార్యక్రమాన్ని చేపట్టారు. 10 వారాలు 10 ఆదివారాలు 10 గంటల 10 నిమిషాలకు ప్రతి ఒక్కరూ మన ఇంటిని పరిశుభ్రంగా చేసుకుందామని ఒక కార్యక్రమాన్ని చేపట్టి ఎలాంటి సీజనల్ వ్యాధులకి మనము సీజనల్ వ్యాధులు బాధపడకుండా దూరం ఉండే విధంగా ముందుగానే మనము కార్యాచరణ చేపట్టాలని ఒక ఉద్దేశంతో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి టైర్లలో కానీ మరి అదేవిధంగా ఇంట్లో ఉన్నటువంటి నిల్వ వాటర్స్ మరి అదేవిధంగా చెట్లలో ఉండేటువంటి నిల్వ నీళ్ళు ఎన్నో రకంగా మరి వాటితోని దోమలతో వచ్చే మలేరియా మరి అదేవిధంగా డెంగ్యూ, చికెన్ గున్యా ఇలాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. కావున మరి కేటీఆర్ గారు ఇటీవలనే చెప్పడం జరిగింది, ప్రతి ఆదివారము 10 గంటల 10 నిమిషాలకు అందరం మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకుందాము, మన కాలనీని పరిశుభ్రంగా ఉంచుకుందాము, మన నగరాన్ని పరిశుభ్రంగా ఉంచుకుందాము, తెలంగాణను పూర్తిగా పరిశుభ్రంగా ఉంచుకుందామని ఒక నినాదాన్ని వారు చేపట్టడంతో మరి వారు చెప్పిన పిలుపు మేరకు ఈరోజు ఈ వెంకటరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అప్సిగూడ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి వెంకటరెడ్డి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి అదేవిధంగా సుప్రా స్వచ్ఛంద సంస్థతోని మరి పలు కాలనీలో ఉన్నటువంటి పలు ఇళ్ళకి వెళ్ళేసి హెమటాలజీ సహాయ సహకారాలతో మరి బ్లీచింగ్ మరియు అదే స్ప్రే చేయించడం జరుగుతూ ఉంది. ఎందుకంటే ప్రతి ఇంటికి వెళ్ళేసి అందరినీ చైతన్యపరుస్తూ మరి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి టైర్లలో మరి అదేవిధంగా చెట్లలో ఉన్నటువంటి నీళ్ళని అన్ని తీస్తూ వారికి చైతన్యపరుస్తూ ఈ అంటువ్యాధులకు మరి అదేవిధంగా ఈ యొక్క దోమలతో వచ్చే వ్యాధులకి దూరం ఉండే విధంగా సీజనల్ వ్యాధులకి ఎవరికి రాకుండా ఉండాలని ఒక అనే విధంగా మేము ఇప్పటికే కార్యక్రమాన్ని లాస్ట్ వీక్లో ప్రారంభించాము. దాంట్లో భాగంగా ఈ వారం కూడా ఇప్పుడు మనము అన్ని ఏరియాలో ఉన్నటువంటి మన ఇంటింటికి వెళ్ళి వారికి చైతన్య కార్యక్రమాన్ని చేపడుతూ ఉన్నాం. అదేవిధంగా గతంలో కరోనా వ్యాధితో ఎంతో బాధపడుతున్నటువంటి అనేక మంది మరి ఇప్పటికే వ్యాధి బాధన పడుతూ ఉన్నారు. మరి దానిలో భాగంగా మా వెంకటరెడ్డి నగర్ నుంచి కూడా మేము అందరం కూడా ఇక్కడి వరకు ఎక్కడికక్కడ చర్యలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు జిహెచ్ఎం సిబ్బందిని పనిచేయించుకుంటూ మరి ఎక్కడికక్కడ మేము క్వారంటైన్ విధించుకొని ఎలాంటి వ్యాధి బాధన పడకుండా ఇప్పటి వరకు జాగ్రత్తలు చేసుకుంటా ఉన్నాము. దానిలో భాగంగా మరి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఈ సీజనల్ వ్యాధుల ద్వారా ఎవరు కూడా మరి దానికి బాధితులు కావద్దనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అదే మనం చూసుకున్నట్టయితే ఇది 3వ సండే అనుకుంటా. ఈ 3వ సండేలో ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలలో మీరు చేశారు, మరి ప్రజలను కూడా మీరు అవేర్నెస్ కార్యక్రమం ఎలా చేస్తున్నారు? ఇప్పుడు మేము దాదాపు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి 25 కాలనీలలో 10 ఆదివారాలను చెప్పడం జరిగింది. మరి 10 ఆదివారాల్లో ప్రతి ఆదివారం ఒక 3 కాలనీలు చేపట్టడం జరుగుతూ ఉంది. వెంకటరెడ్డి నగర్, రామరెడ్డి నగర్, నవరంగూడ ఇలాంటి కాలనీలలో మేము ఈ కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. మరి నెక్స్ట్ ఆదివారం మళ్ళీ ఒక 3 కాలనీలు, అలా అన్ని కాలనీలు దాదాపు ఈ అప్సిగూడ డివిజన్లో ఉన్నటువంటి 25 కాలనీలు పూర్తిగా అందరినీ చైతన్యపరిచే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపడతా ఉన్నాం. అంటే ఇప్పటికే డెంగ్యూ, మలేరియా అక్కడక్కడ వస్తున్నట్టు కూడా తెలుస్తుంది కదా, ప్రజల మద్దతు మీరు ఎలా కూడగడుతున్నారు? ఇప్పుడు ప్రజలకి డెంగ్యూ, మలేరియా అనేది ఇప్పటికే కరోనాతోని మనం 2 నెలల నుంచి లాక్డౌన్లో ఉండి మనకు ఆర్థికంగా మరి అన్ని రకాలుగా మనం కోల్పోవడం జరిగింది. మరి అదేవిధంగా పైగా మళ్ళీ ఇలాంటి దోమ వ్యాధులకి మళ్ళీ బాధితులై ఇంకా కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి, ఇంకా దారిద్ర్యకు వెళ్ళే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ యొక్క కార్యక్రమంలో ఉన్నటువంటి విషయం ఏంటి, చైతన్యం కల్పిస్తూ మరి ముందు జాగ్రత్త తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి పైన, ప్రతి ఒక్క వ్యక్తి పైన ఉందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తా ఉన్నాం. మీ టీంలో ఎవరెవరు ఉన్నారు, ఎవరు సహాయ సహకారాలతో ముందుకెళ్తున్నారు? మేము ఇప్పుడు దాదాపు ఇక్కడ ఉన్నటువంటి సుప్రా స్వచ్ఛంద సంస్థ మరియు యూత్ అధ్యక్షుడు సునీల్ కుమార్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ వెంకటేష్ గుప్తా, మరి అదేవిధంగా కాలనీ సెక్రటరీ వెంకటరెడ్డి గారు, మరి అదేవిధంగా కాలనీ రామరెడ్డి నగరు మరి అధ్యక్షుడు సత్యనారాయణ గౌడ్, మరి అదేవిధంగా నవరంగూడ అధ్యక్షుడు అబ్బు, వీళ్ళందరి ఆధ్వర్యంలో సహాయ సహకారాలతో కాలనీ ప్రెసిడెంట్లతో మేము అందరి సహకారంతో ముందుకెళ్తా ఉన్నాం. ఈ తరపున ఈ రామంతపూర్ డివిజన్, అప్సిగూడ, ఉప్పల్ నియోజకవర్గ ప్రజలకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఎలా చేయాలో చెప్పగలరు? మరి
నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే మనందరం కూడా ఒక సామాజిక బాధ్యతగా ముందుకు అడుగు వేసి మనం ఎవరో చెప్పిండ్రు ఎవరో చేసేది కానీ ప్రతి ఒక్కరికి ఒక బాధ్యత ఉండాలి. మరి ఈరోజు కేటీఆర్ గారు విరిసినటువంటి ఛాలెంజ్ని అందరూ బాధ్యతగా స్వీకరించి ఇది పార్టీలకు అతీతంగా అందరూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చెప్తున్నానంటే ఈ వ్యాధుల వల్ల మనకి ఇప్పటికే అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నాం. మరి ఇలాంటి వ్యాధులు వచ్చినట్టయితే ఇప్పుడు హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. అయినా మరి ఇలాంటి వ్యాధులను తెచ్చుకొచ్చి ఇంకా హాస్పిటల్లో ఉన్నటువంటి సిబ్బందికి మనము ఇబ్బందికరం చేసే విధంగా అవుతుంది. కాబట్టి మనందరం కూడా కొంచెం చైతన్యమయ్యి ఈ కార్యక్రమంలో అందరం భాగస్వాములు అవ్వాలని, మరి ముందు జాగ్రత్తల చర్యగా అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి ఈ యొక్క వ్యాధులకి దూరంగా ఉండే విధంగా, ఈ వ్యాధులు రాకుండా చూసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్కరు నేను కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదే మరి రామంతపూర్ అయితే అప్సగూడలో మరి కేటీఆర్ పిలుపు మేరకు మేము ప్రతి సండే 3 కాలనీలు తీసుకొని అప్రమత్తం చేస్తున్నామని, రాబోయే రోజులలో కూడా ఇలాంటి డెంగ్యూ వ్యాధులు కానీ మలేరియా ఇలాంటివి రాకుండా కడదిట్టంగా, అసలే కరోనాతోటి చాలా నష్టపోయాము, వీటి వల్ల కూడా ఇంకెక్కువ నష్టపోయే అవకాశం ఉండకుండా ముందు జాగ్రత్తగా ఇవన్నీ చేస్తున్నామని తెలియజేశారు. చూస్తుండే విత్ న్యూస్. ఈరోజు మన రామంతాపూర్లోని వెంకటరెడ్డి నగర్ కాలనీలో పరిసరాలు పరిశుభ్రత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మన కేటీఆర్ గారు వారి పిలుపు మేరకు ఆదివారం రోజున 10 గంటల 10 నిమిషాలకు మా స్వగృహంలో ఈ కార్యక్రమాన్ని మేము చేయడం జరిగింది. దీనివలన ఈ పరిసరాలు పరిశుభ్రత అనేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం ఎంచుకోవడము, మనకు ఆరోగ్య సంబంధించినటువంటి ఒక వాటికి చక్కగా కాపాడుకోవాలని వారి పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఎక్కడైతే ఈ పరిసరాలు మన గృహ వాతావరణంలోని మన చెట్లకు నీళ్లు పోస్తుంటాం, దానిలో నిల్వ ఉన్నట్టుంటే దానిపైన దోమలు అందులో ప్రవేశించి దానివల్ల ఆరోగ్య సంబంధించినటువంటి ఒక ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. కనుక మరి కేటీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు మన యొక్క గృహ వాతావరణాన్ని పరిశుభ్రం చేసుకున్నట్టుంటే ఈ సంబంధించినటువంటి ఒక వ్యాధుల నుంచి మనము ఉపశమనం పొందేటువంటి ఒక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక యావత్తు ప్రజానీకం కూడా అందరూ ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల 10 నిమిషాలకు మన గృహంలో ఉండేటువంటి ఒక నీటిని మనం ఒడియబోసినటువంటి దాన్ని ప్రక్కన పోసినట్టుంటే అది శుభ్రంగా ఉండడం జరుగుతుంది. వచ్చేటువంటి ఒక వ్యాధుల నుంచి కూడా మనం ఉపశమనం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కనుక మరి కేటీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు యావత్తు ప్రజానికం అందరం కూడా దీన్ని తప్పనిసరిగా పాటిస్తామని చెప్పి కూడా హామీస్తున్నాం. మహాదేవ్ భట్ల లక్ష్మణ ప్రసాద్ శర్మ, జ్యోతిషాలయం, వెంకటరెడ్డి నగర్.
ఆ నీళ్లు అట్లే ఉంటాయి, దాని మీద దోమలు ప్రబలుతాయి. దానివల్ల డెంగ్యూ వచ్చేటువంటి ఒక ప్రమాదం ఎక్కువగా ఉంది. తర్వాత సంబంధించినటువంటి ఒక సీజన్ సంబంధించినటువంటి ఒక వ్యాధులు బాగా ఉత్పన్నమవుతాయి. ఇప్పటికే కరోనాతో మనం చాలా బాధపడుతున్నాం. గత 2 నెలల నుంచి కూడా యావత్తు 200 దేశాలను కూడా గడగడలాడిస్తున్నటువంటి ఒక కరోనా వ్యాధి ఒక ప్రక్కన, ఇంకొక ప్రక్కన మలేరియా, డెంగ్యూ, మశూచి సంబంధించినటువంటి ఒక సీజన్ సంబంధించినటువంటి ఒక వ్యాధులు ప్రబలుతూ ఉంటాయి. కనుక జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మన యొక్క కేటీఆర్ గారు, ఈ యొక్క మినిస్టర్ గారు వారి యొక్క సూచన మేరకు ప్రతి ఆదివారం రోజున 10 గంటల 10 నిమిషాలకు మన ఒక కార్యక్రమాన్ని పెట్టుకోవాలి. మనం మంచిగుంటేనే మన కుటుంబం అంతా బాగుంటుంది. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనమంతా బాగుంటాం. ఒక ప్రక్కన మనం చక్కగా తయారైతే మన ఇంట్లో ఉండేటువంటి ఒక దోమల బెడద ఎక్కువగా ఉందనుకోండి, దానివల్ల రోగాలు ఎక్కువ ప్రబలిపోతాయి. మనం పెట్టే సంపాదన అంతా మళ్ళా రోగాలకి పెట్టవలసినటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతుంది. కనుక మన మంత్రివర్యులైనటువంటి కేటీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు మరి ప్రతి ఆదివారం కూడా 10 గంటల 10 నిమిషాలకు సాధ్యమైనంత వరకు మన ఇంటి పరిసరాలన్నీ కూడా మనం పరిశుభ్రంగా చేసుకొని చెట్లలో ఉండేటువంటి ఒక నీళ్ళని తీసేసి మళ్ళీ శుభ్రంగా పట్టడము, కూలర్లో నీళ్ళన్నీ కూడా పోసి అట్లే ఉంచుతుంటాం, అవి కూడా తీసేసి మనం శుభ్రంగా ఉంచుకున్నట్టుంటే ఆరోగ్యమే మహాభాగ్యంగా మనం అందరం కూడా ఉంటాం. కనుక దయచేసి మీరందరూ కూడా ఈ కాలనీ వాస్తవ్యులందరూ వారి యొక్క కేటీఆర్ గారి యొక్క సూచన మేరకు ఆరోగ్యమే మహాభాగ్యంగా మనమందరం కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా కోరుచున్నాం. శుభం భూయాత్. సుప్రా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మరియు వెంకరెడ్డి నగర్ కాలనీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ యొక్క దోమల కాటు వ్యాధి వల్ల సీజనల్ వ్యాధులు అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానిలో భాగంగా కేటీఆర్ గారు అందరినీ ముందుగా చైతన్యపరుస్తూ మరి ప్రతి ఆదివారము అట్లా 10 ఆదివారాలు 10 గంటల 10 నిమిషాలకు మన ఇంటి చుట్టూ ఉన్నటువంటి పరిసరాలను పరిశుభ్రంగా పరచుకోవాలని ఒక నినాదాన్ని వారు తీసుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా మనందరం కూడా ఒక సామాజిక దృక్పథంతో మనందరికీ ఒక బాధ్యతగా మనందరం కూడా ఒక సామాజిక సేవా దృక్పథంలో ఒక భాగస్వామ్యమై మన ఇంటిని మనం పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిన బాధ్యత మన పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మీ అందరికీ తెలుసు, ముఖ్యంగా మా సోదరిమణులకి చెప్పడం విషయం ఏంటంటే ఇప్పటికే డాక్టర్లు, పోలీస్ సిబ్బంది, జిహెచ్ఎంసీ వాళ్ళు, ఎలక్ట్రిసిటీ వాళ్ళు, మరి వాటర్ వర్క్స్ వాళ్ళు, హెమటాలజీ వాళ్ళు, ఇలా ఎంతోమంది వారు గత 2 నెలల నుంచి కరోనా వ్యాధి ఉంది అని తెలిసి కూడా ఆ వ్యాధికి దగ్గరయ్యి మరి మనందరి ప్రాణాలను కాపాడుతున్నటువంటి గొప్ప వ్యక్తులు. మరి అలాంటి డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతో సేవ చేస్తూ ఉన్నారు. మరి మనందరం కూడా ఒక బాధ్యత గల పౌరుడిగా మనందరికీ బాధ్యత ఉంది. కావున మీ అందరూ కూడా మీ ఇంట్లో ఉన్నటువంటి చెట్లలో ఉన్నటువంటి నీళ్లను ఒకసారి పారపోసి మళ్ళీ ఎండిన తర్వాత మళ్ళీ చెట్లకు నీళ్ళు పోసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా మనందరం కూడా ఈ యొక్క ఎయిర్ కూలర్లో ఉన్నటువంటి వాటర్ని మరొకసారి తీసివేసి మళ్ళీ ఎయిర్ కూలర్లో వాటర్ పోసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా ఇండ్లలో ఇండ్లలో ఉన్నటువంటి టైర్లలో కూడా చాలా రోజుల నుంచి వాటర్ పేరుకపోయి ఉంటుంది. కాబట్టి దాంట్లో దోమలు పుట్టుతాయి. కాబట్టి ఆ దోమల నుంచి వచ్చే వ్యాధి వల్ల డెంగ్యూ, మలేరియా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ చెట్లలో ఉన్నటువంటి ఆ యొక్క టైర్లలో ఉన్నటువంటి నీటి నిల్వల్ని తీసివేయాల్సిందిగా కోరుతా ఉన్నాను. మరి అదేవిధంగా సజ్జల మీద అనేక రోజుల నుంచి ఎంతో మరి దుమ్ము ధూళి పేరుకపోయి ఉంటుంది. కాబట్టి ప్రతి ఆదివారం అందరం కూడా మన ఇంటి బయట ఉన్నటువంటి సజ్జల్ని ఒకసారి దులుపుకుంటే బాగుంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. మరి ఎందుకు చెప్తా ఉన్నానంటే ఇప్పటికే ఎంతో మంది కార్మికులు పనిచేయడం వల్ల ఇప్పటి వరకు మన కాలనీకి అయితే మరి ఎలాంటి వ్యాధి రాలేదు. ఇక ముందు కూడా రాకుండా ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా మనందరం భాగస్వాములు అవ్వాలి. మరి ఇప్పటికే చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీ కూడా చైతన్యమై మరి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు మనందరం కూడా మరి ఇప్పటికే సోదరులు మనం ప్రతిరోజు పనిచేస్తూ ఉంటారు. నేను సోదరులందరూ కూడా చెప్పే విషయం ఏంటంటే ఆదివారం మనం ఇంటి దగ్గరనే ఉంటాం కాబట్టి 10 గంటల 10 నిమిషాలకు మనందరం కూడా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవడానికి ఇలాంటి చర్యలు తీసుకోవాలని ప్రతి ఒక్క పౌరుడికి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను.
మరి మనందరం కూడా ఒక బాధ్యత రహిత వ్యక్తిగా మనం అడుగులు ముందుకేసి మన ఏరియాని పరిశుభ్రంగా ఉంచుకుందాం. మరి అందరం కూడా చెయ్యి కలుపుదాం, మలేరియాని డెంగ్యూని తరిమి కొడదామని చెప్పి తెలంగాణ తెలియజేస్తా ఉన్నాను. చెయ్యి కలుపుదాం, సీజన్ వ్యాధిని ఏదున్నా కూడా తరిమి కొడదామని తెలియజేస్తా ఉన్నాను. మరి నీటి నిల్వలను తీసివేద్దాం, మలేరియాని తరిమి కొడదామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి కూలర్లో ఉన్నటువంటి వాటర్ని తీసివేద్దాం, మలేరియా డెంగ్యూ వ్యాధిని దగ్గరికి రాకుండా అరికడదామని తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, మనందరం కూడా మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మన నగరం పరిశుభ్రంగా ఉంటుంది. మన నగరం పరిశుభ్రంగా ఉంచుకున్నట్టయితే మన యొక్క డిస్ట్రిక్ట్ పరిశుభ్రంగా ఉంటుంది. మన యొక్క జిల్లా పరిశుభ్రంగా ఉన్నట్టయితే మన రాష్ట్రం పరిశుభ్రంగా ఉంటుంది. కాబట్టి మనందరం కూడా ప్రతి ఒక్కరం భాగస్వాములై మనం పరిశుభ్ర దిశగా ముందుకు పోయినట్టయితే ఎలాంటి వ్యాధికి మనము దగ్గర కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కరోనా వ్యాధి వల్ల ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. ఈ సందర్భంలో తెలంగాణ ఈ రోజు కూడా శుభలాం సుశలాం మలయత శీతలాం శస్య శ్యామలాం మాతరం అన్నట్టు చాలా సంతోషంగా ఉంది ఇప్పటికీ. ఎందుకంటే గత రాష్ట్రాలతో పోల్చుకుంటే ఇప్పటికే రాష్ట్రాలన్నీ కూడా అతలాకుతలం అయిపోతా ఉన్నాయి. తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారి యొక్క ఆలోచన మేరకు ఇప్పటి వరకు మన రాష్ట్రంలో చాలా సంతోషంగా మనం జీవనాన్ని కొనసాగిస్తున్నాము. సీజనల్ వ్యాధిని బాధిత పడి మరి ఈ కరోనా వ్యాధికి అంటుకొని మరి మన యొక్క పిల్లలని కానీ మన ఇంట్లో ఉన్నటువంటి వ్యక్తులను కానీ కోల్పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తి ప్రాణి కూడా కోల్పోవద్దు. ప్రతి ప్రాణం కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన ప్రాణాలను మన చేతిని కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి మీ అందరూ కూడా చైతన్యమయ్యి అందరూ కూడా ఈ విధంగా అడుగులు వేయాల్సిందిగా కోరుతూ మరి సెలవు తీసుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై భారత్. నా పేరు రాగి వెంకటరెడ్డి, వెంకటరెడ్డి డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. గత 60 రోజుల నుండి కరోనా వచ్చినప్పటి నుంచి మా సుప్రా యూత్ అసోసియేషన్ అదేవిధంగా మా వెంకటరెడ్డి డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఎన్నో ప్రజా ఉపయోగ కార్యక్రమాలను చేపడుతూ వస్తున్నాం. కరోనా మహమ్మారిని తరిమివేయడానికి శాయశక్తుల గవర్నమెంట్ ఏ విధంగా ఆదేశాలు ఇచ్చాదో అదేవిధంగా మేము దాన్ని పాటిస్తూ కరోనాకు, ఎందుకంటే ఇప్పటివరకు కూడా వెంకటరెడ్డి నగర్కు దరిదాపుల్లో రాకుండా మా చుట్టుపక్కల ప్రాంతాలను కూడా కాపాడుకుంటూ వస్తున్నాం, అవేర్నెస్ చేసుకుంటూ. అదేవిధంగా రాబోయే రోజుల్లో సీజన్ వ్యాధులు మలేరియా డెంగ్యూ వచ్చే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. దానికి కూడా పరిశుభ్రంగా ఉండాలి, మన ఇండ్లు కూడా పరిశుభ్రంగా ఉండాలి. టైర్లో నీళ్లు నిలవకుండా, పూల కుండీల్లో నీళ్లు నిలవకుండా, ఎక్కడ కూడా ఏ ప్రాంతం కూడా అపరిశుభ్రంగా ఉండకుండా పరిశుభ్రంగా ఉండాలని ప్రతి ఇంటికి వెళ్ళి ఈ కార్యక్రమాలు చేపడుతూ వస్తున్నాం సుప్రా యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో, అదేవిధంగా వెంకటరెడ్డి డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో. ఈరోజు కరోనాకు చాలామంది చూశారు, బలవుతూ ఉన్నారు. కానీ మన లాక్డౌన్ పుణ్యాన మనం చాలా మటుకు కరోనా నుండి తప్పించుకోవడం జరిగింది. కానీ ఇంతలో పోలేదు. మళ్ళీ రాబోయే సీజన్, ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, చలికాలం వస్తుంది, మన కరోనా డెంగ్యూ మలేరియా విజృంభించే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి ఇప్పటి నుంచే ప్రజలను అవేర్నెస్ చేసుకుంటూ మాస్కులు ధరిస్తూ సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఈ రోగాలను తరిమి కొట్టాలంటే మనం పరిశుభ్రంగా ఉండాలని నినాదంతో మా వెంకటరెడ్డి యూత్ అసోసియేషన్ అదేవిధంగా సుప్రా యూత్ అసోసియేషన్ చైర్మన్ గడ్డం సాయి కిరణ్ గారి ఆధ్వర్యంలో గత 10 వారాలు, ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలు 10 వారాలు మీరందరూ కూడా శాయశక్తుల కృషి చేసి పరిశుభ్రంగా ఉండే విధంగా పాల్గొనాలని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాని ఆదేశానుసారం మా చైర్మన్ అయినటువంటి గడ్డం సాయి కిరణ్ అదేవిధంగా వెంకటరెడ్డి డెవలప్మెంట్ అధ్యక్షుడు కూడా గడ్డం సాయి కిరణ్ గారు వారి ఆధ్వర్యంలో మా యూత్ అందరూ కూడా మహిళలు యూత్, ఎందుకంటే ఒక్క పిలుపు మేరకు మా యువత అందరూ కూడా కదిలి వచ్చి ప్రతి ఒక్కరి ఇంటికి పోయి పరిశుభ్రంగా ఉండాలి, పరిశుభ్రతే మనకు ఆరోగ్యం. ఎందుకంటే ఏ ప్రభుత్వం అయినా చెప్పేది ఏంటంటే పరిశుభ్రంగా ఉన్ననాడే ఆరోగ్యానికి దగ్గరగా ఉంటాం, లేకపోతే అనారోగ్యం పాలవుతామని ఉద్దేశంతో ఈ కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అదేవిధంగా అందరూ కూడా ప్రజలు కూడా మాస్కులు ధరించి సోషల్ డిస్టెన్సింగ్ పాటిస్తూ ఇటు కరోనాకు దూరంగా అదేవిధంగా మలేరియా డెంగ్యూ వ్యాధులకు దూరంగా ఉండి ఆరోగ్యంగా మా మహాభాగ్యం అనే విధంగా అందరూ కూడా మెసులుకోవాలని కోరుకుంటా ఉన్నా. నా పేరు రాగిలత వెంకటరెడ్డి, నేను వెంకటరెడ్డి నగర్లో ఉంటాను. మేము మహిళా సమైక్య గ్రూప్ లీడర్స్మి. ఇక్కడ మా కాలనీలో కూడా మేమందరం కలిసి
పరిశుభ్రంగా ఉండాలని మేము కూడా అందరినీ ఇంటింటికి వెళ్ళి మహిళా తరపున చైతన్యం రావాలని అందరికీ చెప్తున్నాము. అందరం పరిశుభ్రంగా ఉంచుకుంటున్నాం. నా డెవలప్మెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ గడ్డం సాయి కిరణ్ తరపున అందరం జాగ్రత్తగా ఉండాలని ఇంటింటికి వెళ్ళి చెప్పడం జరుగుతుంది. పరిశుభ్రత, పరిశుభ్రత, మలేరియా డెంగీ వ్యాధులను ఇంట్లో ఉన్న చెట్ల నీళ్లను తీసివేద్దాం. ఇంట్లో ఉన్న చెట్ల నీళ్లను టైర్లలో ఉన్నటువంటి నీళ్లను మలేరియా డెంగీ వ్యాధులను బయటికి వెళ్తే కరోనా, ఇంట్లో ఉంటే ఆరోగ్యం. బయటికి వెళ్తే కరోనా, ఇంట్లో ఉంటే ఆరోగ్యం. బయటికి వెళ్తే కరోనా, ఇంట్లో ఉంటే ఆరోగ్యం. ఆరోగ్యంగా ఉండాలంటే పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే ఆరోగ్యంగా ఉండాలంటే బయటికి వెళ్తే కరోనా, ఇంట్లో ఉంటే ఆరోగ్యం. బయటికి వెళ్తే కరోనా, ఇంట్లో ఉంటే ఆరోగ్యం. పరిసరాలు పరిశుభ్రంగా.